మేమేమైనా గుండాలమా రేవంత్ రెడ్డి? మేమేమైనా నక్సలైట్లమా? మేము విద్యార్థులమే, ఇది మా హక్కు. మా ల్యాండ్ కోసం మేము పోరాడుతుంటే నువ్వెవడు రేవంత్ రెడ్డి? మా భూములు నువ్వు లాక్కోవడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చాడు రేవంత్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. మా భూముల కోసం మేము పోరాడుతుంటే నువ్వు పోలీసులను పంపించి అరెస్టులు చేపిస్తావా? మేమేమైనా గుండాలమా? నువ్వు పోలీసులు పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో, ఎంతమందిని పంపిస్తావో పంపించుకో రేవంత్ రెడ్డి. అయినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేదు. మా ల్యాండ్ ఏదైతే ఉందో మా ల్యాండ్ మాకు కావాలి రేవంత్ రెడ్డి. ఇక్కడ 500 వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యాంపస్. కానీ మూగ జీవులని చూడకుండా సరే, ఎంత ప్రాణాలు పోతున్నా సరే మొత్తం డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. మొత్తం ఓవర్ నైట్ మొత్తం బుల్డోజర్లు 50 పైన బుల్డోజర్లు తెప్పించి మరి ల్యాండ్ మొత్తం డిఫారెస్టేషన్ చేపిస్తున్నాడు. ఎన్ని జింకలు చనిపోతున్నాయి రేవంత్ రెడ్డి. మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఆ వీడియోలను చూస్తే రేవంత్ రెడ్డి నీకు అర్థమవుతుంది. మూగ జీవులు నొప్పండి నీకు తెలుస్తుంది. నువ్వు ఒక మనిషివే అయితే నీకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి, మాత్రం నొప్పి తెలుస్తుంది రేవంత్ రెడ్డి. మా భూములు మాకు ఇచ్చినంత వరకు మేమైతే వదిలేదు లేదు. యురేనియం మైన్స్ అవి ఇవి ప్రొటెక్ట్ చేయాలి, బయోడైవర్సిటీ. మళ్ళీ ఇక్కడ ఏమైపోయింది బయోడైవర్సిటీ? ఇక్కడ ఏమైపోయింది? అప్పుడు అమ్మాయిల మీద కూడా అప్పుడు పోలీస్ వాళ్ళు వెళ్తే అప్పుడు మాట్లాడాడు, అరే వీ షుడ్ ప్రొటెక్ట్ గర్ల్స్, దట్ దిస్ మొలెస్ట్, డోంట్ మొలెస్ట్ గర్ల్స్. ఇక్కడ ఒక అమ్మాయిని చుట్టూ పట్టుకొని వ్యాన్ లోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఏమైంది మరి? ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? దిస్ ఇస్ రాంగ్. అండ్ ఇక్కడ చాలా స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, రెప్టైల్స్ and జింకలు, peacocks, many living things are here. We are just surviving. చాలా జింకలు ఉన్నాయి. HCU is lungs of Hyderabad. He will pay for this. పొల్యూషన్ చాలా ఉంది మనకు తెలిసిందే హైదరాబాద్ లో. సో ఆల్రెడీ మాక్సిమం ల్యాండ్ ఇక్కడ మనకి ఫారెస్ట్, చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది. బయోడైవర్సిటీ, చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి పోతాయి అన్న? ఇలాగా నరికేస్తూ ఉంటే 50 పైన బుల్డోజర్లు వచ్చి నరికిస్తున్నారు ల్యాండ్ ని. అసలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి మానవత్వం అనేది లేదా నిజంగా? చెప్పండి. సీఎం అక్కడ యాక్చువల్లీ సీఎం అక్కడ ఉండి ఇలాంటి చెత్త పనులు చేస్తాడా సీఎం? నిజంగా బయోడైవర్సిటీని కాపాడుకోవాలి. ఆక్సిజన్ మొత్తం తీయించేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ రానున్న తరాలు ఎలా బతుకుతాయి? యాక్చువల్లీ బతకలేరు వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించేస్తున్నారు. ఇలా అయితే అసలు అవ్వదు. మొత్తం హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఇప్పుడు మొత్తం డిఫారెస్ట్ చేశారు. చాలా జింకలు చచ్చిపోతున్నాయి. వేరే గవర్నమెంట్స్ కి కూడా ఇంకా ల్యాండ్స్ ని తీసే ఇనిషియేషన్ ఇతను తీసుకుంటున్నట్టు. ఇప్పుడు మేము ఊరుకుంటే నెక్స్ట్ కూడా అలానే చేస్తారు. డిఫారెస్టేషన్ మొత్తం సిటీ ట్రీస్ లేకుండా వెళ్ళిపోతుంది. ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు ఏదో నేచర్ ఎంజాయ్మెంట్ కోసం మంచిగా ఆడడానికి వచ్చిన అర్థం కాలే. తర్వాత ఎప్పుడైతే 400 ఎకరాలు ఆక్రమించడానికి వచ్చాడో అప్పుడు ప్రజలకు మంచి సందేశం ఇచ్చాడు. ఈయన వచ్చింది ఆ ఫుట్బాల్ ఆడడానికి కాదు, పిల్లలతో ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చాడని పెద్ద సందేశం మాకిచ్చాడు. మొత్తం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని అప్పటి ఎమర్జెన్సీ పాలన మళ్ళా తెలంగాణ ప్రజలకి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. తెలంగాణలో విద్యార్థులకి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాపాలన చేస్తున్నాడు. ఆర్టికల్ 48A ప్రకారం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి.